తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయని అందరూ ఎదురు చూస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళంతా కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల కుటుంబాలు ఇప్పుడు ఎదురు చూస్తున్నాయి. 6 గ్యారెంటీలతో పాటు అనేక సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు రేషన్ కార్డు కంపల్సరీ కావడంతో సాధ్యమైనంత త్వరగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలి అని ప్రభుత్వం చూస్తూ ఉంది. ఫిబ్రవరిలో లోక్సభ ఎన్నికలు కోడ్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ రాకముందే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. నెలాఖరు నాటికి కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన, అర్హుల ఎంపిక పూర్తి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే శివరాత్రి నాటికి కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు దరఖాస్తుదారులకు అందే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, లబ్ధిదారులకు ఆ పథకాలు చేరాలంటే రేషన్ కార్డులు కంపల్సరీ. చాలా మందికి రేషన్ కార్డులు లేవు. లక్షల సంఖ్యలో రేషన్ కార్డులు దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ ఎన్నికల కోడ్కు ముందే రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి అడుగులు వేస్తోంది? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఆ ప్రభుత్వ పథకాలన్నీ కూడా రేషన్ కార్డుతో ముడిపడి ఉన్నాయి కాబట్టి వారే అర్హులు ప్రభుత్వ పథకాలకు. ఎందుకంటే బీపీఎల్ కార్డు, బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి వారే ప్రభుత్వ పథకాలకు అర్హులు కాబట్టి గత ప్రభుత్వాలు అమలు చేసినట్టుగానే రేషన్ కార్డు ప్రాతిపదికనే ఈ ప్రభుత్వ పథకాలు ఉంటాయనేటువంటిది చాలా స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ప్రస్తుతం సెక్రటేరియట్లో దీనికి సంబంధించిన సమావేశం కొనసాగుతూ ఉంది. మంత్రుల శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు, తర్వాత నోడల్ ఆఫీసర్గా నియమించినటువంటి వారందరినీతో మీటింగ్ జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా ఈ ప్రజాపాలన పేరిట అందినటువంటి దరఖాస్తులకు సంబంధించినటువంటి అంశంపైన చర్చ, సుదీర్ఘమైనటువంటి చర్చ. దాని తర్వాత ఈ నెల 17వ తారీఖు లోపల వచ్చినటువంటి అప్లికేషన్లన్నీ డిజిటలైజేషన్ చేయాలి, పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు అందాయి. ఈ అంశంపైనే ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. కీలక ఆదేశాలు ఏంటంటే 17వ తారీఖు లోపల పూర్తి స్థాయిలో డేటా ఎంట్రీ జరిగిపోవాలి వచ్చిన అప్లికేషన్లకు సంబంధించి. దాంట్లో ఇప్పటికీ ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్నటువంటి వారు, ప్రభుత్వ పథకాలు అందుకున్నటువంటి వారు కాకుండా కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నటువంటి వారు, అంటే ఆ ఫామ్లోనే అభయహస్తం ఫామ్లో రేషన్ కార్డు ఆ నెంబర్ ప్లేస్లో రేషన్ కార్డు లేదు అని ఎవరైతే మెన్షన్ చేస్తారో వారి కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి అడ్రస్సు, మొబైల్ నెంబరు, వారు జతపరిచినటువంటి ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్తో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ విధంగా కొత్త రేషన్ కార్డు హోల్డర్దారు ఎవరైతే ఉన్నారో, అప్లై చేసుకోవడానికి ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని అర్హులను గుర్తించాలనేటువంటిది ప్రభుత్వ నిర్ణయంగా కనిపిస్తూ ఉంది. 17 లోపల డేటా ఎంట్రీ అయిపోతే మొత్తం వచ్చేటువంటి శివరాత్రి లోపల కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి అనేటువంటిది ప్రభుత్వ నిర్ణయంగా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన కసరత్తు ప్రారంభమవుతుంది. అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రస్తుతం సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే అంశంపైన రివ్యూ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ రేషన్ కార్డుతో ముడిపడి ఉన్నాయి కాబట్టి అదే అత్యంత ప్రామాణికం. లక్షల మంది రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇంతవరకు ఎక్కడ కూడా ఇవ్వలేదు. దానికి సంబంధించి అనేక మంది అర్హులు ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారి కోసం ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పడానికి అంతా కసరత్తు చేస్తూ ఉంది. అధికారులకు ఆదేశాలు అందాయి. రోహిత్, మధు, గట్టిగా అనుకుంటే ఒక 40 రోజుల సమయం మాత్రమే ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నికల కోడ్ కంటే ముందే రేషన్ కార్డులు ఇవ్వటం, ఆ తర్వాత పథకాలను లబ్ధిదారులకు అందించే విధంగా చర్యలు తీసుకోవడం, ఇవన్నిటికీ చాలా తక్కువ సమయం ఉంది. అప్లికేషన్స్ చూస్తే లక్షల్లో వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఇంత తక్కువ సమయంలో వాటి పరిశీలన పూర్తి చేసి దరఖాస్తుదారులకు, అర్హులైన వారికి రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా నిజంగానే కాస్త రిస్క్తో కూడుకున్నటువంటి పని అధికారులకు. ఎందుకంటే కొన్ని లక్షల అప్లికేషన్లు కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నటువంటి దాంట్లో మెన్షన్ చేస్తారు రేషన్ కార్డు లేదు, మాకు రేషన్ కార్డు కావాలనేటువంటిది అప్లై చేసుకున్నారు. కానీ వారిని గుర్తించడానికి పని కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా, అంటే తగినంత సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా పక్కన పెడితే చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. డిజిటలైజేషన్ చేస్తే వన్స్ డేటా ఎంట్రీ అయిపోతే ఫామ్స్, ఆధార్ కార్డు మెన్షన్ చేస్తే వారికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఎందుకంటే ప్రతి బ్యాంకు సంబంధించినటువంటి ఖాతా ఆధార్తో అనుసంధానం అయి ఉంది. సో ఆ రకంగా వారు అర్హులా కాదా అనేటువంటి చాలా ఈజీగా తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది. ఆధార్ నెంబర్తో మీరు ట్యాక్స్ పేయరా, మీకు సొంత ఇల్లు ఉందా, సొంత కారు ఉందా, సొంత సంబంధం ఏమైనా ట్యాక్స్ పే చేస్తూ ఉన్నారా,
వీటన్ని డీటెయిల్స్ అన్ని కూడా బ్యాంక్ ద్వారా మీరు శాలరీ ఎంప్లాయ్ అయితే ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటి చాలా ఈజీగా తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది. డేటా ఎంట్రీ కావడమే అత్యంత కాస్త రిస్క్తో కూడుకున్నటువంటి పని. ఏ ఒక్క చిన్న మిస్టేక్ జరగకుండా ఆ డేటా ఎంట్రీని కనుక ఉద్యోగులు కరెక్ట్గా చేస్తే మీ ఆధార్ నెంబర్తో అన్ని వివరాలు తెలిసిపోతాయి. మీరు ప్రభుత్వ పథకాలకు అర్హులా కాదా, అంటే రేషన్ కార్డుకు అర్హులా కాదా అనేటువంటిది కూడా తేలేటువంటి అవకాశం ఉంది. అదే ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. కొత్త రేషన్ కార్డు అప్లై చేసినటువంటి వారంతా కూడా, అందులో మెన్షన్ చేసినటువంటి వాళ్ళంతా కూడా అర్హులా కాదా అనేటువంటి తేల్చే పనిలో ప్రభుత్వం ఉంది. రైట్ మధు, తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి అనే దరఖాస్తుదారులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులను సాధ్యమైనంత త్వరగానే అర్హులైన వారికి జారీ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే 6 గ్యారెంటీలతో పాటు అనేక సంక్షేమ పథకాల అమలుకు రేషన్ కార్డులతో లింక్ ఉంది కాబట్టి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ లబ్ధి పథకాలు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త రేషన్ కార్డులు త్వరగా ఇవ్వాలి అని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరిలో లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎన్నికల కోడ్ రావడానికి ముందే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ, అర్హులైన వారికి రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ వేగవంతాన్ని చేయాలి అని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు సమయం ఉంది. అప్లికేషన్స్ చూస్తే లక్షల్లో వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఇంత తక్కువ సమయంలో వాటి పరిశీలన పూర్తి చేసి దరఖాస్తుదారులకు, అర్హులైన వారికి రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా నిజంగానే కాస్త రిస్క్తో కూడుకున్నటువంటి పని అధికారులకు. ఎందుకంటే కొన్ని లక్షల అప్లికేషన్లు కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నటువంటి దాంట్లో మెన్షన్ చేస్తారు రేషన్ కార్డు లేదు, మాకు రేషన్ కార్డు కావాలనేటువంటిది అప్లై చేసుకున్నారు. కానీ వారిని గుర్తించడానికి పని కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా, అంటే తగినంత సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా పక్కన పెడితే చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. డిజిటలైజేషన్ చేస్తే వన్స్ డేటా ఎంట్రీ అయిపోతే ఫామ్స్, ఆధార్ కార్డు మెన్షన్ చేస్తే వారికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఎందుకంటే బ్యాంకుతో ప్రతి బ్యాంకు సంబంధించినటువంటి ఖాతా ఆధార్తో అనుసంధానం అయి ఉంది. సో ఆ రకంగా వారు అర్హులా కాదా అనేటువంటి చాలా ఈజీగా తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది. ఆధార్ నెంబర్తో మీరు ట్యాక్స్ పేయరా, మీకు సొంత ఇల్లు ఉందా, సొంత కారు ఉందా, సొంత సంబంధం ఏమైనా ట్యాక్స్ పే చేస్తూ ఉన్నారా, వీటన్ని డీటెయిల్స్ అన్ని కూడా బ్యాంక్ ద్వారా మీరు శాలరీ ఎంప్లాయ్ అయితే ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటి చాలా ఈజీగా తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది. డేటా ఎంట్రీ కావడమే అత్యంత కాస్త రిస్క్తో కూడుకున్నటువంటి పని. ఏ ఒక్క చిన్న మిస్టేక్ జరగకుండా ఆ డేటా ఎంట్రీని కనుక ఉద్యోగులు కరెక్ట్గా చేస్తే మీ ఆధార్ నెంబర్తో అన్ని వివరాలు తెలిసిపోతాయి. మీరు ప్రభుత్వ పథకాలకు అర్హులా కాదా, అంటే రేషన్ కార్డుకు అర్హులా కాదా అనేటువంటిది కూడా తేలేటువంటి అవకాశం ఉంది. అదే ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. కొత్త రేషన్ కార్డు అప్లై చేసినటువంటి వారంతా కూడా, అందులో మెన్షన్ చేసినటువంటి వాళ్ళంతా కూడా అర్హులా కాదా అనేటువంటి తేల్చే పనిలో ప్రభుత్వం ఉంది. రైట్ మధు, తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి అనే దరఖాస్తుదారులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులను సాధ్యమైనంత త్వరగానే అర్హులైన వారికి జారీ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే 6 గ్యారెంటీలతో పాటు అనేక సంక్షేమ పథకాల అమలుకు రేషన్ కార్డులతో లింక్ ఉంది కాబట్టి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ లబ్ధి పథకాలు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త రేషన్ కార్డులు త్వరగా ఇవ్వాలి అని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరిలో లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎన్నికల కోడ్ రావడానికి ముందే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ, అర్హులైన వారికి రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ వేగవంతాన్ని చేయాలి అని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు